వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధి కమలానగర్ లో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. కాలనీలో ప్రత్యేక అలంకరణలతో దేవి ప్రతిష్టాపనలు చేసి భజనలు హారతులు నిర్వహించారు. కమలానగర్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా సందర్భంగా నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజలను ఒకచోట చేర్చి ఐక్యతను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకుడు కనుమల రజనీకాంత్ రెడ్డి, కమలానగర్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఏవీఆర్ దత్తు, పెంటయ్య గౌడ్, నవీన్ గుప్తా, మండ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, అర్చన, రామాదేవి, పద్మ, మహిళల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. కూడా అన్నపూర్ణ రోజు కూడా ఇలా భోజనాల కార్యక్రమం పెడతాం. దాదాపుగా మాకు 3500 మంది ఈరోజు వచ్చారు. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, మరి అన్నప్రసాదం కూడా వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి కాటపల్లి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, సుభాష్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు కూడా, కార్పొరేటర్లు అందరూ రావడము, ఇక్కడ మా కాలనీ వాసులు కూడా పక్క కాలనీ వాసులు కూడా అందరూ రావడం, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ రావడం జరిగింది. మరి మీ అందరి సహకారంతో కూడా మేము చేయడం జరుగుతుంది. మాకు రోజు కూడా వర్షం పడేది, అలా అమ్మవారి కటాక్షం వల్ల మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు భోజనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు వర్షాలు కూడా ఏం పడకుండా ఇప్పటి వరకు భోజన కార్యక్రమం ఇప్పుడే క్లోజ్ చేసాం. మరి మీ అందరికీ కూడా మా కమలానగర్ వాసులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవి నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మా 11వ సంవత్సరం. ఎందుకంటే ఈ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఈ ఉత్సవాలు అనేది మేము స్వచ్ఛందంగా నిర్వహించుకుంటాం. మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ, మా కమలానగర్ ప్రజలు, మా మహిళా సోదరులు స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ కార్యక్రమాలు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, అనేక కార్యక్రమాలు, సంగీత కచేరీలు కానీ, మరి దాండియా కానీ ఈ ప్రోగ్రాంలు వారు స్వచ్ఛందంగా నిర్వహిస్తారు. అది నిర్వహించడంతో పాటు వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తారు, అమ్మవారికి సేవ చేసుకుంటారు. ఈ 9 రోజులు, ఈసారి తిథి ప్రకారం 11 రోజులు వచ్చింది. ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో మరి మా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 3500 మంది భోజన కార్యక్రమాలు స్వీకరించారు. పెద్దలందరూ హాజరయ్యారు. అదేవిధంగా మేమేంటంటే ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తామంటే బయటకెళ్ళి డొనేషన్ ఎప్పుడు అడగం, బయటకెళ్ళి రిసీట్ రాయటం కానీ. నగర్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు. మరి మా కాలనీలో ఇది 11వ సంవత్సరం. మరి 11 సంవత్సరాల నుంచి మా అమ్మవారు ఘనంగా జరుపుకుంటున్నాం. మనం మా కమలానగర్ వాసులు, మరి అదర్ కాలనీ వాళ్ళు కూడా వస్తారు. మరి మాకు మా సోదరీమణులు అందరూ కూడా చాలా చక్కగా మంచి అందరూ కూడా వాళ్ళ సొంతం ఇంట్లో చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళ పని వదిలేసి కూడా దాదాపుగా 11 రోజులు ఇక్కడ అమ్మవారి దగ్గర వాళ్ళ సేవలు చేస్తుంటాం. వాళ్ళతో సహా మా ఆఫీస్ పేరు మేము మా కమలానగర్ వాసులందరూ కూడా ఇక్కడ వారం రోజులు చాలా ఘనంగా చెబుతున్నాం. మరి మాకు దత్తు గారు దీన్ని ఫస్ట్ స్థాపించింది. మా దత్తు గారు ఇక్కడ, మళ్ళీ నేను, మన పెంటయ్య గౌడ్ గారు, మా ఆఫీస్ పేర్లు అందరూ కూడా మరి ఇప్పటి 11 సంవత్సరాలు కూడా ఘనంగా జరుపుతున్నాం. రేపు కూడా భవిష్యత్తు కూడా బాగా ఘనంగా జరుపుకోవాలని మాకు ఏంటంటే మా కాలనీ వాసులు అందరూ, ఆడపిల్లలందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని మాకు చేయుతగా ఉండి మేము ఎంత చెప్పినా తక్కువనే. వాళ్ళు 10 రోజు మార్నింగ్ లేచి వచ్చి వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ ఇంట్లో పూజలు కూడా వదిలేసి మా ఇక్కడ వచ్చి చేస్తారు. మరి అదేవిధంగా రోజు పారాయణాలు
మా ఇక్కడ కాలనీలో జరిగేటివన్నీ కూడా వారందరూ కూడా ఇక్కడ వచ్చి చక్కా చేసి మేము 11 రోజులు కూడా లాస్ట్ మేము Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.